హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ గోలా. మరి నేను అనుకుంటాను నిన్న నేను ఏదైతే వీడియో పోస్ట్ చేశానో దాని తర్వాత మీ అందరికి కూడా ఒక అవగాహన వచ్చింది. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫైనల్ టీపీ 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. మీ అందరికి కూడా నేను అనుకుంటాను రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళి మీరందరూ కూడా మీ టైం టేబుల్ అలాటెడ్ లెసన్ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. అండ్ అది తీసుకున్నట్టయితే మరి దానికి సంబంధించి మీరు పీరియడ్ ప్లాన్స్ రాయాలి. ఓకే, నేను చెప్పాను ఇంగ్లీష్లో 2, అదేవిధంగా ఈబీఎస్లో 1, అదేవిధంగా సైన్స్లో 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ 1, ఆర్ట్ ఎడ్యుకేషన్ 1. సో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మీరు అయితే లెసన్ ప్లాన్స్ పీరియడ్ ప్లాన్స్ రాస్తున్నారో మంచి నీట్ పేపర్ A4 సైజ్ పేపర్ మీద రాయండి. 1 సైడ్ రాయండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 1 సైడ్ రాయండి. ఇది ఫైనల్ ఎగ్జామినేషన్, దిస్ క్యారీస్ మార్క్స్ కదా. కాబట్టి A4 సైజ్ పేపర్లో రాయండి, 1 సైడ్ రాయండి. అదేవిధంగా మరి వాటిపైన ఏదైతే కవర్స్ ఉంటాయో నీట్గా మనము యూజువల్గా ఏం చేస్తామంటే ఏదైతే చార్ట్కి సంబంధించిన షీట్స్ ఉంటాయో వాటితో మనం అట్టా వేస్తాము, రాసి దాని మీద మీ యొక్క కాలేజ్, అదేవిధంగా మీ యొక్క మీ నేమ్, మీ రూల్ నంబర్, అదేవిధంగా మెన్షన్ చేయండి. ఫైనల్ లెసన్ టీచింగ్ ప్రాక్టీస్ సబ్జెక్ట్ క్లియర్గా రాయండి. కొద్దిగా అందంగా తీర్చిదిద్దండి, ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ క్యారీస్ 20 మార్క్స్ కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే పీరియడ్ ప్లాన్ సంబంధించి ఈ 6 లెసన్స్ సంబంధించి కంప్లీట్ చేసుకోండి. ఓకే, ముఖ్యంగా ఏదైతే 22 నాడు ఇమ్మీడియట్గా ఉందో వాళ్ళకి ఒక 2 రోజు టైం ఉంది, 2021. కాబట్టి మీరు పీరియడ్ ప్లాన్ ఇమ్మీడియట్గా తయారు చేసుకోండి. ఎవరైతే కాలేజ్కి రీచ్ కాలేదో రీచ్ కాండి. ఓకే, సో కాబట్టి మన టీఎల్ఎం కూడా మరి చక్కగా ఉండాలి. ఎందుకంటే ఈ 20 మార్క్స్లో ఒక 5 మార్క్స్ టీఎల్ఎంకి, ఒక 5 మార్క్స్ మెథడాలజీ ఉన్నట్టయితే 5 మార్క్స్ మీ టీచింగ్ కేపబిలిటీస్, అదేవిధంగా 5 మార్క్స్ పిల్లల రెస్పాన్స్, ప్లస్ మీ ఏదైతే ఎక్స్టర్నల్ వస్తారో నేను చెప్పాను ఇంతకుముందే డీజీ, అదేవిధంగా డైరెక్టర్ ఎస్సీఆర్టీ ఎక్స్టర్నల్ అలాట్ చేశారు. ఇంటర్నల్ మీ యొక్క కాలేజ్ యొక్క టీచరే ఉంటారు. కాబట్టి ఎక్స్టర్నల్ వస్తారన్నప్పుడు, వేరే కాలేజ్ నుంచి వస్తారన్నప్పుడు డెఫినెట్గా మీరు చెప్పే పాఠం పట్ల మరి వారు చూస్తారు. కాబట్టి డెఫినెట్గా మీరు సీరియస్గా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే మీకు ఏదైతే పాఠం చెప్తున్నారో, పాఠ్యాంశం చెప్తున్నారో, బోధనాభ్యాసానికి సంబంధించి ఏదైతే కృత్యాలు ఉంటాయో వాటికి సంబంధించి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కరెక్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉండాలి. అందరికంటే బాగున్నట్టయితే, అందులో మరి బోధనకు ఈజీగా ఉన్నట్టు, పిల్లలకు ఉపయోగపడినట్టయితే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. రైట్. సో కాబట్టి మనం ఏమంటున్నాం, పీరియడ్ ప్లాన్ యాజ్ ఎ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. మీరందరూ కూడా నేను అనుకుంటాను లాస్ట్ ఇయర్ 60 రోజులు టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళారు. సో మీరంతా కూడా నిష్ణాతులై ఉంటారు. కానీ ఎక్కడన్నా ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి. సో కాబట్టి ఆల్రెడీ నా ఛానల్లో మీరు చూసినట్టయితే షార్ట్స్లో ఏవైతే షార్ట్స్ ఉన్నాయో దాంట్లో నేను లోడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లెసన్ ప్లాన్ కావచ్చు, తెలుగు లెసన్ ప్లాన్ కావచ్చు, ఈవీఎస్ లెసన్ ప్లాన్ కావచ్చు. యూ కెన్ గో త్రూ దాట్ వన్ ఎక్కడన్నా మీకు గైడెన్స్ కావాలనుకుంటే. రైట్. సో మనము 6 సబ్జెక్ట్లో 6 లెసన్ ప్లాన్లు రాసుకోవాలి. రైట్. అదేవిధంగా దానికి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లేకుండా, టీఎల్ఎం లేకుండా మీరు వెళ్ళినట్టయితే ఇబ్బంది ఎదురవుతుంది కదా. బోధనలో కూడా ఈజీగా ఉండదు. ఎందుకంటే పిల్లలు ఏదైతే మీరు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తీసుకెళ్తారో దాని ద్వారానే ఆకర్షితులు అవుతారో, మీకు రెస్పాన్స్ ఇస్తారు, మీ లెసన్ ఎఫెక్ట్గా ఉంటుంది. ఇంకోటి, ఏదైతే పీరియడ్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేస్తున్నారో దానికి సంబంధించి మీరు ఫైనల్ లెసన్కి వెళ్తున్నప్పుడు మీరు ముందే కొద్దిగా ఒకసారి ఇంట్లో రిహార్సల్ చేసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ తోటి రిహార్సల్ చేసుకోండి. ఓకే, ఇన్ని రోజులు మీరు టీచింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీ లెక్చరర్స్ వచ్చి చూసారా, చూడలేదా, మీకు గైడ్ చేశారా లేదా నాకు విషయం తెలియదు. కానీ నేను ఒకటేమంటా అంటే, మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని, 2 ఫ్రెండ్స్ ఉన్నట్టయితే ఒకరికొకరు ఆ లెసన్ చెప్పుకొని ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చూసుకున్నట్టయితే ఎఫెక్టివ్ ఉందా లేదా మీకు ఒక అవగాహన వస్తుంది. రైట్. అదేవిధంగా మీరు ఏదైతే ఎగ్జామ్ రోజు ఉంటుందో ఆ రోజు మీరు నీట్ యూనిఫామ్లో మీ యొక్క ఆహార్యం కూడా నీట్గా ఉండాలి ఆ రోజు. రైట్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళండి.
జోవియల్గా ఉండండి. క్లాస్ రూమ్లో వెళ్ళినప్పుడు కొద్దిగా నవ్వుతూ మాట్లాడండి పిల్లలతో కదా. ఎందుకంటే పిల్లలు చాలా చిన్నపిల్లలు. మీ యొక్క అహాభావాలు అంటే మీ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, జోవియల్గా ఉండాలి. సబ్జెక్ట్ మనం పర్ఫెక్షన్ అన్నట్టయితే నేను ప్రిపరేషన్ అన్నాను కదా. ఎప్పుడైనా ఒక పాఠ్యాంశం చెప్పాలంటే 3 పీస్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రిపరేషన్, ప్రజెంటేషన్, ప్రాక్టీస్. ఓకే, ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్. మనం క్లాస్ వెళ్ళకముందు మనం అదేవిధంగా ఏదైతే పీరియడ్ ప్లాన్ క్లాస్లో చెప్తామో దాన్ని ప్రజెంటేషన్ అంటాము. దాని తర్వాత మీరు పిల్లల నుంచి ఏదైతే హోంవర్క్ కానీ ఏదైనా వర్క్ ఇస్తారో దాన్ని ప్రాక్టీస్ అంటాం. సో మరి ప్రిపరేషన్ లేదా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి నేను ఏదన్నాను, కాన్ఫిడెన్స్ అన్నాను. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుందంటే మీరు ముందుగా ప్రిపేర్ అయినట్టే, రైట్. సో స్టెప్ బై స్టెప్ అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, సెకండ్ ఏం చేస్తారు, థర్డ్ ఏం చేస్తారు, లాజికల్ సీక్వెన్స్గా ఒక పద్ధతి ప్రకారం పీరియడ్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. టెన్షన్ పడమక్కండి. ఎందుకంటే వస్తున్న ఎక్స్ట్రా మీకు కొత్త కాబట్టి మీ లెసన్ అబ్జర్వ్ చేస్తున్నారంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. డెమో అనగానే అంటే మనము రెగ్యులర్గా పాఠ్యం చెప్పడం వేరు, మన ముందు ఇంకో వ్యక్తి కూర్చొని మన యొక్క పాఠాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కొందరికి. కానీ ఎవరైతే మరి ఫస్ట్ ఇయర్లో 40 రోజులు, సెకండ్ ఇయర్లో 60 రోజులు, 100 రోజులు పాఠాలు చెప్పిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఎవరైనా ఇబ్బంది పడతారంటే కొద్దిగా ముందే ప్రిపేర్ కాండి, స్టెప్ బై స్టెప్ చెప్పండి. అదేవిధంగా మీరు పాఠ్యాంశం చెప్తున్నప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి, పిల్లల నుంచి రెస్పాన్సెస్ తీసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మనము ఎంత ప్రయత్నం చేస్తున్నాం పిల్లల నుంచి రెస్పాన్సెస్ తేవడానికి, పిల్లలకి అవగాహన కల్పించడానికి. ఓకే, ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, మనము ఉపాధ్యాయులుగా పాఠం చెప్పడం కాదు, ఈ పాఠ్యాంశం లేదా ఈ బోధన అభ్యసన కృత్యాల ద్వారా పిల్లలలో ఏదైనా అవగాహన, కాగ్నిషన్ అంటాం, సంజ్ఞాత్మక మార్పు వస్తుందా కదా. మనం బ్లూమ్స్ టాక్సానమీ తీసుకున్నప్పుడు మన ఏదైనా లెసన్ ప్లాన్ చేస్తున్నప్పుడు, పీరియడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్, ఈ మూడింటి మీద ఆధారపడి లెసన్ ప్రిపేర్ చేస్తాం కదా. మరి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కాగ్నిటివ్ డొమైన్లో తీసుకున్నట్లయితే రికాల్, రికగ్నిషన్, ఎఫెక్టివ్ డొమైన్ అంటే అండర్స్టాండింగ్, సైకోమోటర్ డొమైన్ అంటే స్కిల్స్. మరి ఈ మూడు కూడా సాధ్యమవుతుందా లేదా అని లెసన్లో ఇంక్లూడ్ కావాలా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ చేయండి. లేకపోతే ఏమవుతుందంటే అసలు మరి ఇన్ని రోజులు అంటే ఫస్ట్ ఇయర్లో 40 రోజులు, సెకండ్ ఇయర్లో 60 days చేసిన తర్వాత మరి అసలు మెయిన్ ఏదైతే ఉంటుందో మీ ఎగ్జామినేషన్ అక్కడే మీరు చేయలేకపోతే ఇబ్బంది అనిపిస్తుంది. నేను అనుకుంటాను ఎక్స్టర్నల్స్ వచ్చిన ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, పాజిటివ్గా ఉంటారు. ఎందుకంటే మీరు అందరు కూడా విద్యార్థులు. ఎవరైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంఎడ్ చేసి ఉంటారు. ఎంఎడ్ చేయకముందు వారు బీఎడ్ చేసి ఉంటారు, వారు కూడా టీచింగ్ ప్రాక్టీస్ చేసి ఉంటారు, డెమోస్ ఇచ్చి ఉంటారు. మీ స్కూళ్ళలో, మీ కాలేజీలలో మీకు డెమో ఇచ్చిన తర్వాత మీరు కాలేజీలకు వచ్చి మన స్కూల్స్కి వచ్చి మీరు చెప్తున్నారు. సో ఒకటి గుర్తుంచుకోండి, మీరు మరి మీ కాలేజీలో జరిగిన ఏదైతే టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుందో అది 60 days పరిపూర్ణంగా చేసినట్టయితే నేను అనుకుంటాను ఫైనల్ లెసన్ పట్ల మీకు టెన్షన్ కానీ ఎలా చేస్తామన్న ఆలోచన కానీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ లేదా బీఎడ్లో జాయిన్ అవుతామో వీఆర్ సపోజ్ టు బి టీచర్, ఇంటెన్షన్ మన టీచర్గా కావాలనుకుంటున్నాం. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం ఉండదు కదా. ఎందుకంటే మనం పాఠం చెప్పడం అనేది మన ఒక రోజు మన దినచర్య. కాబట్టి నేను అనుకుంటాను మీరందరూ కూడా మరి రేపు టీచింగ్ ప్రాక్టీస్ సక్సెస్ఫుల్ అవుతారు అని అనుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టి కాన్ఫిడెన్స్ కాబట్టి, జోవియల్ కాబట్టి ఉండి, సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఉంటాయి. అంటే మీరు ఇంగ్లీష్ చెప్తున్నారంటే దాని మీద పట్టు ఉండాలి కదా. సో ఇదే కాకుండా మరి మీరు వెళ్తున్నప్పుడు మీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఏదైతే తయారు చేశామో సరైన విధంగా మరి అక్కడ పోయిన క్లాస్ రూమ్లో పెట్టిన తర్వాత సరైన విధంగా డిస్ప్లే చేయలేమనుకోండి, చేసిన ప్రయాస అంతా వృధా పోతుంది కదా. ఎందుకంటే మీరు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తీసుకెళ్ళారని కూడా పిల్లలు ఇమీడియట్గా మీరు వెళ్ళగానే మీ ఇంటబడి చూస్తూ ఉంటారు ఇది కొత్తగా ఉందని. ఇవి కాకుండా మీరు ఏం చేయండి అంటే మీ పాయింటర్ మీరు తీసుకెళ్ళండి. అంటే పాయింటర్ అంటే ఏంటిది,
మనము బోర్డు మీద చూపెట్టడానికి చేతితో చూపెట్టడానికి కాదు. మనం ఏం చేస్తాం, పాయింటర్ ఉన్నట్టయితే పాయింటర్ తోటి ఇక్కడ ఇక్కడ అని మెన్షన్ చేస్తూ ఉంటాం. మీతో పాటు ఒక రోలింగ్ బోర్డ్ తీసుకెళ్ళండి. ఓకే, అక్కడ ఉన్న బోర్డు సరిపోతుందో సరిపోదో, రోలింగ్ బోర్డ్ తీసుకున్నట్టయితే అది హ్యాంగ్ చేయొచ్చు. హ్యాంగ్ చేసినట్టయితే ఇంకా మీరు ఏమన్నా ఆల్రెడీ రాసిందో అంటే మనకి ఈజీ అవుతుంది. అదేవిధంగా చార్ట్స్ ఏవైతే తీసుకెళ్తారో, అంటే ముఖ్యంగా చాలాసార్లు విద్యార్థులు ఏం చేస్తారంటే చార్ట్స్ మీద డిపెండ్ అవుతారు. ఆ చార్ట్స్ ఏం చేస్తారు, మీరు ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్తారు. ఆడు పోయిన తర్వాత దాన్ని తలిగేస్తామంటే ఏమవుతుందంటే పైన లేస్తూ ఉంటుంది. చూడండి, ఇది కూడా చాలాసార్లు ట్రైనీస్కి ఏమవుతుందంటే చార్ట్స్ తయారు చేస్తారు, చార్ట్స్ తోటి పని అయిపోతుంది అనుకుంటారు. ఈ చార్ట్స్ మనము ఇంటి నుండి టీచింగ్ ప్రాక్టీస్ స్కూల్కి వెళ్ళేసరికి ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్ళిపోతాం. ఈ ఫోల్డ్ చేసినాక వాటిని పెట్టాలని చూసినప్పుడు ఏమవుతుందంటే మనము పెట్టిన కొద్దీ పైనకి వెళ్ళిపోతూ ఉంటాం. సో మరి ఫోల్డ్ చేయకుండా ఉండడం, అదేవిధంగా ఆ చార్ట్స్ అతకబెట్టడానికి ప్లాస్టర్ కదా, ఇవన్నీ చాలా మినిమం అండి, రైట్. అదేవిధంగా మీ చాక్ పీస్ మీరు తీసుకెళ్ళాలి, మీ డస్టర్ మీరు తీసుకెళ్ళాలి, రైట్. అది పోయిన తర్వాత వేరే వాళ్ళని నీది నాకు ఇయ్యో నాది నీకు అంటే వాళ్ళు లెసన్ చెప్తూ ఉంటారు, మీరు లెసన్ చెప్తూ ఉంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఓకే, టీచింగ్ ప్రాక్టీస్లో నడిచింది కావచ్చు, ఆ స్కూల్ వాళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు. మీ పాయింటర్ మీకే ఉండాలి, మీ చాక్ పీస్ డబ్బా మీకే ఉండాలి, రైట్. మీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మీకే ఉండాలి, మీ చార్ట్స్ మీకే ఉండాలి. అంతేగాని ఆడిపోయిన తర్వాత ఇంకోళ్ళది యూస్ చేద్దాం అన్నది ఆలోచన చేయకండి. ఇంకో ముఖ్య అంశం, మరి ఫైనల్ టీచింగ్ ప్రాక్టీస్లో మీ యొక్క పాఠ్యాంశాన్ని ఎంత సమయం ఇస్తారు మీరు అంటే, మామూలుగా డీజీ ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా నోట్ చేసుకోండి. ఏదైతే మనం పీరియడ్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నామో 20 నిమిషాలు ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా, 20 minutes ఇస్తారు. ఆ 20 minutesలో మీరు ఎంత మేర చెప్పగలితే అంతమేర చెప్పండి. ఓకే, మనం ప్రతి పీరియడ్ ప్లాన్ కూడా మనం 45 minutes డిజైన్ చేసుకుంటాం. కానీ మనకు ఏంటంటే ఈ లెసన్ ఫైనల్ లెసన్ కాబట్టి, ఎగ్జామినేషన్ కాబట్టి మీకు 20 minutes ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎప్పుడైతే ఫైనల్ టిప్ అయిందో అప్పుడు క్లియర్గా డీజీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి మినిమం 20 నిమిషాలు ఎక్స్టర్నల్ అబ్జర్వర్, ఇంటర్నల్ అబ్జర్వర్ చూస్తారు. అయితే మీ మార్క్స్ కూడా ఏమవుతుందంటే ఎవరైతే ఇంటర్నల్ అబ్జర్వర్ ఉంటారో వారు 20 మార్కులకు వారేస్తారు. అదేవిధంగా ఎక్స్టర్నల్ అబ్జర్వర్ 20 మార్కులు వేస్తారు. ఈ 2 మార్కులు 20 + 20 40కి మీకు ఎన్ని మార్కులు వస్తాయి బై 2 చేస్తారు. సో మినిమం మనకు మరి 20కి 8 మార్క్స్ రావాలి పాస్ కావాలంటే కదా. సో మీరు అందరికీ నేను అనుకుంటాను ఎక్కడ కూడా ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేసిన దాఖలు లేవు. కాబట్టి మీరు అందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. రేపు ఫైనల్ టిప్ సక్సెస్ ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ గొల్లా. బాయ్.